గోపాల్, డాక్టర్ ఏదో చెప్పారని చెప్పావే. ఎవరు నిన్ను నా పక్కకు రమ్మంది? ఏమైంది? నిన్నెవరు నా పక్కకు రమ్మంది? ఏంటి గోపాల్, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? మాట్లాడు, ముట్టుకున్నావు చూడు. నేను రాను. మర్యాదగా బయటికి రండి డాక్టర్, ప్లీజ్ కమ్. వద్దు, నువ్వు చాలా కోపంలో ఉన్నావు. వస్తే కరిచి పారేస్తావు. ఏమి చేయండి డాక్టర్. ప్రామిస్? ప్రామిస్. సరే. పదండి ఇంటికి వెళ్దాం. ఎందుకు? ఆ అమ్మాయిని మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఏమైందో చెప్పవయ్యా. ఏం జరిగిందో ఏమిటి అడగండి డాక్టర్. ఇప్పుడే వచ్చి ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం జరిగిందా? తప్పు జరిగింది డాక్టర్. తప్పు జరిగిందా? కొట్ట అని చిలకమ్మ చిటికయ్యంటే జంగ్ చక్క చలక్క చక్క జంగ్ చక్క చ. నవరాగాలే పాడాలంట జంగ్ చక్క చలక్క చక్క జంగ్ చక్క చ. లక్ష్మి. డాక్టర్ నువ్వు ఉండవయ్యా. ఏమిటండి? ఈ రోజు మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ మొత్తం పార్టీ అరేంజ్ చేసాయి. ఏ మన ఇంట్లో ఏమిటి విశేషం? విశేషం మన ఇంట్లో కాదు, ప్రెస్ ఇంట్లో. అదే ఏమిటి విశేషం? ప్రెస్ ప్రింటింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన ఎప్పటి నుంచో ప్రెస్ పెట్టుకున్నారే? పెట్టుకున్నాడు కానీ ఈనాడు యూజ్ చేయలే. డాక్టర్ నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. తప్పుకి ఒకే అర్థం మ్యాన్. మీరు అపార్థం చేసుకున్నారు. నేను తెల్లారుజామున నిద్ర మైకంలో ఉన్నాను. ఆ అమ్మాయి నా బెడ్ పక్కకు వచ్చి నాకు దగ్గరకు వచ్చి తాకుతూ నుంచుంది. నేను నా భార్య జ్ఞాపకంలో తెలియకుండా ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాను. అదే కదా స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఇంకేం లేదు. నేను వెంటనే తేరుకుని ఆ అమ్మాయిని దూరంగా తోసేశాను. జంగ్ చక్క చలక్క చక్క జంగ్ చక్క చ. డాక్టర్ డాక్టర్ ఎంత ట్రై చేసినా వర్కౌట్ కాకుండా పోయింది. కాస్త మీరు సీరియస్గా ఆలోచించి చెప్పండి డాక్టర్. ఆ అమ్మాయికి ప్రాణం ఎంతగా ముఖ్యమో అంతకంటే మానం కూడా ముఖ్యం. ఈ రోజు ఉదయాన్నే జరిగిన సంఘటన తర్వాత నాకు నా మీద గల